వాక్యం చూసుకున్నాం. దేవుని సేవలో ఉన్న చేపలు, దేవుని సేవ చేసినటువంటి చేపలు. యోబు గ్రంథం చూద్దాం, 7వ అధ్యాయము. యోబు గ్రంథం 12వ అధ్యాయము. యోబు గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించు. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియచేయు. ఇక్కడ ఏమేమి యోబు మాట్లాడుతా ఉన్నాడంటే, మృగములను విచారణ చేయాలన్నాడు. వేటిని విచారణ చేయాలి? మృగములను విచారణ చేయాలి. మృగములు మనకు వివరిస్తాయంట, బోధిస్తాయంట. మృగములు మనకు బోధించగలవా? మనకి నోరుంది, మనకు జ్ఞానం ఉంది, మనకు దేవుడు తన ఆత్మనిచ్చాడు. మనము బోధించాలి, బోధిస్తే. మృగాలు మనకు బోధిస్తాయని మాట్లాడుతా ఉన్నాడు యోబు. అవి మనకు బోధిస్తాయంట. ఆకాశ పక్షులను విచారించుము, అవి మీకు తెలియచేయము అంటాడు. యోబు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో యోబు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమేమి విచారించమంటున్నాడంటే, మృగాలను విచారణ చేయండి, ఆకాశ పక్షులను విచారించండి, అవి మీకు తెలియజేస్తాయంట. మనకు దేవుడు ఇంత జ్ఞానం ఇచ్చాడు, కానీ మనం మాత్రం తెలుసుకోలేకపోతాం. మనకు తెలియట్లా దేవుని గురించినటువంటి జ్ఞానం. ఆకాశ పక్షులకు తెలుసు, మృగములకు కూడా తెలుసు, కానీ మానవులమైన మనకు తెలియడం లేదు. అందుకే ఈ విధంగా మనం ప్రవర్తిస్తాం. వాటి దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకోవాలట, వాటిని విచారణ చేయాలట. ఆపోజిట్ లో ఉన్నాము. మృగాలు మనకు నేర్పే విధంగా ఉన్నాం, ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాం. ఆకాశ పక్షులకు దేవుడు ఎవరో తెలిసింది, మృగాలకు దేవుడు ఎవరో తెలిసింది, కానీ నీకు నాకు మాత్రం దేవుడు ఎవరో తెలియట్లా. నీకు నాకు దేవుని మాట వినే స్వభావం లేకుండా ఉన్నాం, దేవునికి లోబడే మనస్తత్వం లేకుండా ఉన్నాం. అందుకే యోబు మాట్లాడుతూ ఉన్నాడు, మృగాలను విచారణ చేయండి, ఆకాశ పక్షులను విచారణ చేయండి, అవి మీకు బోధిస్తాయి అంటారు. అలాంటి పరిస్థితులు మనం ఉన్నాం కనుక యోబు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత విచారకరమైనటువంటి మాటలు ఈ మాటలు మనం చూస్తూ ఉంటే, వాస్తవానికి దేవుడు మనకు దేవుడు తన ఆత్మనిచ్చాడు, తన రూపాన్ని ఇచ్చాడు, జ్ఞానమునిచ్చాడు. కానీ వాటి దగ్గరికి వెళ్ళి విచారణ చేయండి, వాటి దగ్గర నేర్చుకోమని యోబు మాట్లాడతాం. అంటే ఆ విధంగా మనం ఉన్నాం కనుక మనతో మాట్లాడతాం. 104వ కీర్తనలో ఒక మాట ఉంది, చూద్దాం. 104వ కీర్తన. ఇక్కడ ఎవరు మనకు నేర్పిస్తూ ఉన్నారంటే, 104వ కీర్తన 21వ వచనం చూద్దాం. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారం దేవుని చేతిలో నుండి తీసుకుని చూస్తున్నామంట. సింహపు పిల్లలు వేటాడుతూ ఉన్నాయి, గర్జించుతూ ఉన్నాయి. వారి యొక్క ఆహారం ఎక్కడి నుండి తీసుకోవాలని చూస్తా ఉన్నాయి. దేవుని చేతిలో ఆహారం ఉన్న విషయం సింహాలకు తెలిసింది. దేవుని చేతుల నుండి ఆహారం తీసుకోవాలని సింహపు పిల్లలు చూస్తూ ఉన్నాయి, సింహాలు చూస్తూ ఉన్నాయి. దేవుని చేతిలో ఆహారం ఉన్న విషయం మనకు తెలియదు. మనం ఏమనుకుంటామంటే, మనకి ఆరోగ్యం ఉంది, మనకి బలం ఉంది, మనకి జ్ఞానం ఉంది, మనం సంపాదించుకోగలము, మనం ఏదైనా చేయగలమని మనం అనుకుంటూ ఉన్నాం. కానీ సింహాలకు తెలిసింది దేవుని చేతిలో ఆహారం ఉన్న విషయం. మనకు ఆహారం ఇచ్చేది ఎవరు? దేవుడే ఇస్తాడు. అనుదినము పోషించేటువంటి దేవుడు ఆయనే. సింహాలు రోజుకి 40 కిలోల ఆహారం తింటాయంట. ఒక్క రోజుకి 40 కిలోల ఆహారం తింటాయి. అంత బలమైనటువంటి జంతువులు అవి. కానీ వాటికి స్వశక్తితో తెచ్చుకోలేవు ఆహారం. అంటే
దేవుని సహాయం లేకుండా ఏమి చేయలేదు ఈ భూమి మీద. కనుకనే దేవుని చేతిలో నుండి ఆహారం తీసుకోవడానికి సింహాలు ఎదురు చూస్తూ ఉన్నాయి. మనము మన స్వశక్తి మీద ఆధారపడుతున్నాం. ప్రతిదినం మన స్వశక్తి మీద ఆధారపడి 7 గంటలకైనా బయటికి మన పనుల్లోకి వెళ్ళడానికి ఇష్టపడతా ఉంటాం. 10 గంటలుగానే దేవుని సన్నిధికి రావడానికి మాత్రం అంత సమయం కుదరదు. దేవుని చేతిలో నుండి మనకి ఏదైనా రావాలనేటువంటి విచక్షణ మనలో లేకుండా పోతుంది. అందుకే కీర్తనకారుడైనటువంటి ఈయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుతున్నవి, తమ ఆహారము దేవుని చేతిలో నుండి తీసుకొని చూస్తున్నవి. మనం అనుదినము దేవుని చేతిలో నుండి తీసుకోవడానికి చూడాలి. దేవుని దగ్గర నుండి పొందడానికి చూడాలి. మన బలము మీద, మన తెలివి మీద మనం ఆధారపడి ఆ విధంగా ముందుకు నడిస్తే ప్రయోజనం ఏముండదు. కానీ చేపలను గురించి మనం తెలుసుకున్న ఈరోజు దేవుని సన్నిధిలో చేపలు ఏ విధంగా దేవునికి లోబడినాయో, ఏ విధంగా దేవుని సన్నిధిలో అవి వాడబడినాయో తెలుసుకున్నాం. ఈరోజు లూకా సువార్త తీద్దాం. లూకా సువార్త వలలోనికి వచ్చినటువంటి చేపలు 5వ అధ్యాయం. లూకా సువార్త 5వ అధ్యాయం తీద్దాం. మొదటి వచనం నుండి 7వ వచనం వరకు చదువుకుని ఈ సమయంలో కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమున 2 దోణెలను చూచెను. జాలరులు వాటిని వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణిను లోతునకు నడిపించి చేపల పట్టుటకు నీవు వలలు వేయమని సీమోనుతో అనగా, సీమోను అంటా ఉన్నాడు, సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితే గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వల వేద్దుమని ఆయనతో చెప్పారు. యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు, సీమోను పేతురుతో మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు వల వేసి చేపలు పట్టు అన్నాడు. వాళ్ళు కలిగి ఉన్నారా? రాత్రి అంతా అదే పనిలో ఉన్నారు. చేపలు పట్టే సమయం ఏంటంటే రాత్రిపూటే చేపలు పడతారు. రాత్రిపూట ఎక్కువగా చేపలు దొరుకుతాయని వేటగాళ్ళకు తెలుసు. వారు వేటలో ఆరితేరినటువంటి విషయము ఉన్నటువంటి వారు. అలాంటి వారు రాత్రి అంతా ప్రయాసపడ్డారు. రాత్రి అంతా నిద్ర లేకుండా కష్టపడ్డారు. కష్టపడి ఉదయాన మాట్లాడుతూ ఉన్నారు. యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళతోటి, మీరు ఇప్పుడు వల వేయమంటా ఉన్నాడు. సీమోను అంటా ఉన్నాడు, నా ఏలిన వాడ రాత్రంతా శ్రమ పడ్డాలి, మాకేమీ దొరకలేదు. మనం లోకములు ఎంతో శ్రమ పడతాం, మనం ఏమీ సంపాదించుకోలేదు. అయినను నా మాట సీమోను అంటూ నా ఏలిన వాడ రాత్రంతా దొరకలేదు అన్నాడు. అయినను నీ మాట చొప్పున వల వేద్దుము అని ఆయనతో చెప్పారు. రాత్రి అంతా మేము చాలా ప్రయాసపడ్డాం, మాకేమీ దొరకలేదు. అయినా కూడా మా ఏలిన వాడవు నువ్వు, మా ప్రభువు నువ్వు, మా దేవుడు నువ్వు కనుక, నువ్వు చెప్పేవు కనుక మేము వల వేస్తాము అన్నారు. యేసయ్య చెప్పిన మాటను విన్నాడు పేతురు. ఇప్పుడు మేము నీ మాట చొప్పున వల వేస్తామనే వాడు వల వేసినప్పుడు వారు అలాగ చేయగా విస్తారమైన చేపలు పట్టారంట. దేవుని మాట ఇటు ఎలా ఉంటుందంటే ఆశీర్వాదం, విస్తారమైన చేపలు పట్టారు. ఆ చేపలు రాత్రి అంతా వలలోనికి రావడానికి ఇష్టపడాలి. చేపలు వలలోనికి రావడానికి ఇష్టపడవు. ఎందుకు? వలలోకి వస్తే ఏం చేస్తారు? చేపల్ని వాటిని పోస్తారు, వాటి మీద ఇబ్బంది పెడతారు కనుక ఆ చేపలు రావడానికి ఇష్టపడాలి. యేసయ్య
ఎప్పుడైతే వల వేయమని చెప్పాడో యేసయ్య మాట విన్నటువంటి చేపలు నేను ముందు వెళ్ళాలి ఆ వలలోకి, నేను ముందు వెళ్ళాలి ఆ వలలోకి పోటీ పడి వలలోనికి వచ్చినాయి. దేవుని మాట విని చేపలు యేసయ్య పేతురుతో చెప్పిన మాటను చేపలు విని పేతురు విన్నాడు కనుక ఆ చేపలు ఆ వలలోనికి వచ్చినాయి. విస్తారమైన చేపలు పడ్డాడు పేతురు. దేవుని మాట వినినప్పుడు ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే విస్తారంగా ఉంటుంది. దేవుని మాట వినకుండా కడచెవిని పెట్టి త్రోసివేసి మన ఇష్టానుసారం చేస్తే రాత్రంతా ప్రయాసపడినా కూడా ఏమీ పొందలేదు వాడు. దేవుని మాట వినినప్పుడు విస్తారమైనటువంటి ఆశీర్వాదం పొందారు. చేపలు ఎంత పోటీ పడి నేను ముందు వెళ్ళాలని ఆ వలలోనికి దేవుని వాక్యము వినినప్పుడు మనం కూడా దేవుని సన్నిధికి రావాలని పోటీ పడాలి. దేవుని మాటకు లోబడిన చేపలు మొదటిది. ఈ చేపలు దేవుని మాటకు విధేయత చూపించినటువంటి చేపలు. కొన్ని విషయాలు చేపల గురించి ఈరోజు తెలుసుకున్నాము. దేవునికి లోబడిన చేపలు ఇవి. మనము లోబడతా ఉన్నామా దేవుని సన్నిధిలో? మనము విధేయత చూపిస్తూ ఉన్నామా? మనము చెప్పిన మాట వింటూ ఉన్నామా? మనము చెప్పిన మాట వినడం అంటే అది అసాధ్యము. చేపలైనా దేవుని మాట వింటాయి, సింహాలైనా దేవుని మాట వింటాయి, ఆకాశ పక్షులైన దేవుని మాట వింటాయి. కానీ మానవులమైన మనం మాత్రం దేవుని మాట వినము, దైవ సేవకుల మాట వినము. ఇది మనం నేర్చుకోండి. చేపలైతే దేవుని మాట విని వలలోనికి రావడానికి ఇష్టపడ్డాయి. విస్తారమైన చేపలను పట్టారు వాళ్ళు. విస్తారమైన చేపలను పట్టిన వారు ఆ ధోనిలు చాలా కంట వేరే వాళ్ళ ధోనిలు కూడా ఏడవచ్చు. వారు వేరొక ధోనిలో ఉన్న తమ పాలి వారు వచ్చి తమకు సహాయం చేయగలరని సంజ్ఞలు చేసేది. వారు వచ్చి 2 దోణలు మునుగునట్లు నింపారు. 2 దోణలు నిండా పట్టడానికి కారణం యేసయ్య మాట చేపలు వినాయి. మనము కూడా యేసయ్య మాట వినాలి. మొదటిది యేసయ్య మాట వినటువంటి చేపలు. రెండవది కాల్చబడిన చేపల గురించి తెలుసుకుందాం. కాల్చబడిన చేప లూకాసు వార్త 24వ అధ్యాయం కింద 24వ అధ్యాయము 41వ వచనం చూద్దాం. 30వ వచనం చూద్దాం. మొదట ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా 36వ వచనం చూద్దాం. వారిలాగా మాట్లాడుకుంటుండగా ఆయన వారి మధ్య నిలిచి మీకు సమాధానం అతని వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై ఆత్మ తమకు కనబడేదని తలంచిరి. అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయంలో సందేహం పుట్టునేలా నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్లుగా మీరు చూస్తున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండమని చెప్పి ఇక్కడ ఈ యేసయ్యను చూసి వారు భయపడతా ఉన్నారు. భూతం వస్తా ఉంది. అప్పటికే యేసయ్య సిలువ వేయబడి సమాధి చేయబడి 3వ దినాన ఆయన లేపబడ్డాడు. కానీ మీరు అనుకుంటా ఉన్నారు భూతం వస్తా ఉందేమో అనుకుంటా ఉన్నారు. కానీ మీలాగా నాకు కూడా కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, శరీరం ఉన్నది, అన్నీ ఉన్నాయి. నేను మీ యేసు ప్రభునని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతున్నప్పుడు 41వ వచనం అయితే వారు సంతోషము చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుతుండగా ఆయన ఇక్కడ మీ
యొద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను తేనె పట్టును ఆయనకిచ్చిరి. ఆయన దానిని తీసుకొని వారు కాల్చిన చేప ముక్కను యేసయ్యకి ఇచ్చారు. కాల్చబడిన చేప, కాల్చబడితేనే చేపను మనం తినగలుగుతాం. కాల్చబడకుండా పచ్చి తినగలమా? పచ్చిది తినలేము. చైనా వాళ్ళు పచ్చిదే తినేస్తారు. పచ్చివే తినేసి వాళ్ళు కదిలే ప్రతిదాన్ని తింటారంట. అందుకే అక్కడ రోగాలు పుట్టుకొచ్చి అవి అందాక వ్యాపిస్తుంది. అర్జెంటుగా తినాలండి. మనం కూడా వండుకోవడానికి ఆలస్యం అవుతుందని ఎక్కడికో వెళ్ళి ఏదేదో తింటా ఉంటాం. ఆ చైనా వాళ్ళ దెబ్బకి మాస్కులు వచ్చాయి కదా మనకి. కదిలే ప్రతిదాన్ని తింటారు, పచ్చివి తింటారు, పచ్చి చేపలు కూడా తింటారు. కానీ పచ్చి తినడం అంత ఆరోగ్యకరం కాదు, మంచిది కాదు. అసలు కాల్చబడిన చేప కనబడుతుంది ఇక్కడ. ఈ కాల్చబడిన చేపను యేసయ్యకి ఇచ్చారు. యేసయ్య కోసం కాల్చబడిన చేప. కాల్చబడే అనుభవాలు అంటే నిప్పుల మీదేసి కాల్చడం కాదు. శ్రమల పులిమి అనే అనుభవాలు మనకు రావాలి. శ్రమలలో కాల్చబడాలి. అప్పుడే మనం తినడానికి, వాడుకోవడానికి యోగ్యమైన వారుగా మారుతాం. అలాగూ కాల్చబడకపోతే మనం యోగ్యమైన వారుగా మార్చబడం. సామెతల గ్రంథంలో శ్రమదినం కృంగిన పడైతే చేతగాలి పడకూడదు. శ్రమదినాన్ని మనం కృంగిపోకూడదు. శ్రమదినాన్ని మనం నిలబడాలి. కొన్ని మాటలు ఉన్నాయి. యాకోబు పత్రిక తీద్దాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం తీద్దాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనం చూద్దాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కొరకు పరీక్ష పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందం అని ఎంచుకోవాలంట. శోధనలో మనకు వచ్చినప్పుడు మహా ఆనందముగా ఎంచుకోవాలి. అలాగే 12వ వచనం చూద్దాం. శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు గ్రహించిన వాడైతే ప్రభు తను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. శోధనలో నిలిచిన వాడమైతే ధన్యులము, కాల్చబడిన వారమైతే ధన్యులము. మనం శ్రమలో మనం నిలబడాలి. శ్రమలో మనం తొలగిపోకూడదు. ఒక శ్రమ వచ్చినప్పుడు ఇది ఎందుకు వచ్చింది నాకు చాలా మంది అంటూ ఉంటారు. నేను ఎవరికి ఏ పాపం చేయలేదే, నేను ఎవరికి ఏమి హాని చేయలేదే, నేను ఎవరినేమి దూషించలేదే, నాకు ఎందుకు ఇలాగ శ్రమలు వచ్చినాయి అంటారు. అది ప్రభు చిత్తం. దేవుని సన్నిధికి వచ్చామంటే మనము శ్రమలు పొందాలని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము, చాలా మంది బోధకులు బోధిస్తూ ఉంటారు, దేవుని సన్నిధికి వస్తే మీకు ఆశీర్వాదాలు అంటారు. ఆశీర్వాదాలు దేవుడిచ్చే సంగతి ఆయనకు తెలుసు, ఎప్పుడు ఇవ్వాలో తెలుసు. మనము కాల్చబడాలి, శ్రమలలో నడవాలి, అనుభవాలలో నడవాలి, శోధన సహించాలి. ఎప్పుడు ఆశీర్వాదంలో మనం దేవుడికి దగ్గర ఎక్కడ అవుతాం? శోధన సహించిన వాడు ధన్యుడు, జీవ కిరీటం మనం పొందుతాం శోధన సహించినట్లయితే. చాలా మంది సేవకుల కుటుంబాలలో ఈ మధ్య చాలా ప్రమాదకరమైన పరిస్థితులు జరిగాయి. ఒక సేవకుడు ఈ మధ్య చిన్న యవనస్తుడైనటువంటి సేవకుడు ప్రకాష్ అనేటువంటి అతను కుటుంబంలో చాలా చిన్న వయసు, 30 సంవత్సరాలు, రెండవ తనకి తన భార్య, 2 కుమారులను ఒక్కరోజే కోల్పోయారు. ఒక్కరోజే. చాలా మంది అన్నారట, మీరు సేవకులు, మీకు అటువైపు చూసిన సేవకులు, ఇటువైపు చూసిన సేవకులు, మీకు ఎందుకు ఇలాగ జరగాలని ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు, మీరు ఎవ్వరూ దేవుణ్ణి నిందించండి,
మీరెవరు దయచేసి దేవుని నిందించదు. అది దేవుని చిత్తం అంతే. నేను కూడా ఎందుకు చేసావు ప్రభా అనడానికి నాకు ఏ అర్హత లేదు, నాకు ఎలాంటి యోగ్యత లేదు. అది ఆయన ఇష్టం అంతే. ఆయన చిత్తానికి మనం తలవంచాలి ఏది జరిగినా సరే. ఆ అమ్మాయి చెల్లి అంటూ ఉంది, నిజమే సేవకులు కూడా ఏపుకు వచ్చినట్లు శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు ఏపుకి శ్రమలు వచ్చాయి కదా, సహించుకున్నాడు కదా, దేవుని స్తుతించాడు కదా అని చెప్తా ఉంటారు. ఆ మాట చెప్పడమే కాదు, ఆ అనుభవంలోనికి రావాలి. ఆ అనుభవంలోనికి వచ్చినప్పుడే మనం ఎంత మాత్రం స్తుతించగలమో తెలిసింది, ఎంత మాత్రం నిలబడగలమో తెలిసింది. ఆయన అంటూ ఉన్నాడు, ఆయన ఇష్టం ఆయనకే స్తుతి కలుగును కాక. దైవ సేవకుడైన ప్రకాష్ దేవుడిచ్చాడు, ఇచ్చినప్పుడు నువ్వు ఎందుకు ఇచ్చావయ్యా నాకు ఈ భార్యని అని నేను అనలేదు, ఎందుకు ఇచ్చావయ్యా ఇద్దరు కుమారులని నేను అనలేదు. సంతోషించాడు, దేవుని స్తుతించాడు, ఆయనకి ఇష్టమైన తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు కూడా ఆయన స్తుతించాలి. ఎందుకు తీసుకెళ్ళవయ్యా అని అనడానికి నాకు అర్హత లేదని. శోధన సహించకూడదు ధన్యుడు, వాడు జీవ కిరీటాన్ని పొందుతాడు. శోధనలో మనం నిలిచి ఉండాలి. నాకే ఎందుకు వచ్చినాయి అని అనకూడదు. నాకే ఎందుకు వచ్చినాయి అంటే నీకు రాకుండా పక్కడు రావాలి మన ఉద్దేశం. వాళ్ళు మనతోటి వారు కదా, మనలాంటి వారు కదా. వాళ్ళు ఎప్పుడు అలాగ దేవుడు మనకిచ్చింది మనం అనుభవించాలి, మనం భరించాలి. దేవుడు అనుమతికి లోబడి మనం నడుచుకోవాలంటే. కాల్చబడే అనుభవాలలో ఉన్నారు. పేదల పత్రిక తీద్దాం, మొదటి పేదల పత్రిక కూడా తీద్దాం. దాని ప్రక్కన యాకోబు రాసిన పత్రిక పక్కన ఉంటుంది. మొదటి పేదల పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం చూద్దాం, 6-7 వచనం చూద్దాం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు కానీ అవసరమును బట్టి నానా విధమైన శోధనల చేత ప్రస్తుతము ఉన్న కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుతున్నది. ఎంత కాలం అంట? కొంచెము కాలం దుఃఖము కలుగుతున్నది. మోషే అన్నట్లుగా ఇబ్రీ పత్రికలో మాట్లాడుతూ ఉన్నాడు, అల్పకాలము అంటాడు. అల్పకాలము ఇది ఈ జీవితం అంట అల్పకాలం అంట. అల్పం అంటే కొంచెము, చిన్న జీవితం ఇది. మోషే బ్రతికిన దినాలు 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలు బ్రతికిన మోషే మాట్లాడుతూ ఉన్నాడు, ఈ అల్పకాలంలో ఈ సుఖభోగాలు అనుభవించడం కంటే నా దేవుని ప్రజలకు నింద అనుభవించడం మేలు అంటావు. ఆ విధంగా ఈ కొంచెము కాలంలో మనకు వచ్చేటువంటి ఈ శోధనలు కొంచెము కాలం మాత్రమే. మనం జీవించేది కొంచెము కాలం మాత్రమే. యుగ యుగాలు దేవునితో ఆనందించబోతున్నాం. దానిని మనం మనసులో పెట్టుకోవాలి. యుగ యుగాలు సంతోషంతో, యుగ యుగాలు స్తుతి గానాలతో దేవుని సన్నిధిలో ఉండబోతున్నాం. యాత్రికులము పరదేశం అని ఇప్పుడే విన్నాం. యాత్రికులమైన మనము ఈ కొంచెము కాలము ఈ శోధనల విషయంలో నిలిచి ఉండాలి. మనము అగ్ని వంటి పరీక్షలు వచ్చినప్పుడు ఒరిగిపోకూడదు. ఎందుకు ఈ పరీక్ష నాకు వచ్చింది ప్రభు అని దేవుడు ప్రశ్నించకూడదు, నిందించకూడదు. నిలబడాలి. కాల్చబడే అనుభవాలు మనకి రావాలి. ఆ అనుభవాలలోనే దేవుని మహిమపరచాలి. కీర్తనకారుడు కూడా అంటూ ఉన్నాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినాను. 123వ కీర్తనకారుడు దావీదు అంటూ ఉన్నాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినాను, ఏ అబ్బాయి మనకు భయపడనంట. గాఢాంధకారం అంటే అర్థం కాని పరిస్థితులు, ఎటు తోచని పరిస్థితుల్లో కూడా నేనున్నాను అంటా ఉన్నాను. ఏ పరిస్థితి సరే 123వ కీర్తన మనం కాపరి కీర్తనగా చదువుకుంటూ ఉంటాం. చాలా మంది కంఠ పాఠం పెట్టున్నాడు. సండే స్కూల్ అప్పటి నుండి కూడా కంఠత వాక్యంగా చెప్తా ఉంటారు పిల్లలకి. పెద్దవారు కూడా చాలా పెద్దవారు, చదువు లేని వారు కూడా అప్పగిస్తూ ఉంటారు. ఆ కీర్తన చాలా సంతోషం అనిపించింది. ఆ కీర్తనలో గడాంధకారపు లోయలలో నేను సంచరించిన నేను భయపడనంటా ఉన్నాను. ఏ గడాంధకారమైన పరిస్థితి మనకు వచ్చినా
భయపడకూడదు. మనం నిలబడాలి దేవుని సన్నిధిలో, నిలబడి దేవుని మనవి పరిచే వారంగా ఉండాలి. మొదటిది లోబడిన చేప, రెండవది కాల్చబడిన చేప, మూడవది ఉపవాసం ఉన్న చేప, మూడవది ఉపవాసం ఉన్న చేప. యోనా గ్రంథం తీద్దాం. ఈరోజు టైం అవుతుంది, ఎవరికి అవుతుంది. యోనా గ్రంథం తీద్దాం. చూసారా, 743వ పేజీ. యోనా గ్రంథం మొదటి అధ్యాయము 9వ వచనం చూద్దాం. 16వ వచనం చూద్దాం. 16-17 వచనం చూద్దాం. అంతా ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగులు భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబడులు చేసిరి. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉన్నాడు. ఒక గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగడానికి వచ్చింది. యోనాను దేవుడు నినివేకి వెళ్లి సువార్త ప్రకటించమని చెప్పాడు. యోనాను నినివేకి వెళ్లి ప్రకటించమని వాక్యం చెప్పమని దేవుడు చెప్తే యోనా నినివేకి వెళ్లకుండా తర్షీషుకు ప్రయాణమై వెళుతూ ఉన్న సందర్భంలో నిజంగా 500 కిలోమీటర్లు నినివే పట్టణానికి, తర్షీషుకి 2500 కిలోమీటర్లు. ఈయన ఎక్కడి నుండి ఎక్కడికి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ కూడా ఆ మత్స్యము ఈ ఓడ ప్రక్కనే నడుస్తుంది. దేవుని ఆజ్ఞ వినింది, దేవుని మాట వినింది. ఎప్పుడు యోనా ఈ నీళ్ళలో పడతాడని, ఎప్పుడు మింగాలని యోన కోసం ఈ చేప దేవుని మాట విని ఈ ఓడ ప్రక్కనే నడుస్తూ ఉంది. ఈ యోనాను ఎత్తి నీళ్ళలో వేసిన వెంటనే ఆ చేప మింగింది. గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగి వేసింది. యెహోవా నియమించున్నాడట. ముందే దేవుడు ఆ చేపకు ఆజ్ఞాపించున్నాడు, నా దాసుడు నేను చెప్పిన రూటుకి వెళ్ళట్లేదు, రూటు మార్చి వెళ్తా ఉన్నాడు, నువ్వు జాగ్రత్తగా నా దాసుని దగ్గరికి వెళ్ళి ఉండు అని మత్స్యానికి దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుని మాట ఏంది? ఈ చేప 3 దినాలు యోనాను తన కడుపులో పెట్టుకుంది. 3 దినాలు యోనాను తన కడుపులో దాచుకుంది ఈ చేప. 3 దినాలు ఇంకా ఏమి ఆహారం తీసుకోలేదు ఈ చేప. ఉపవాసం ఉన్న చేప ఈ చేప. చేప కడుపులో ఏదైనా ఉన్నప్పుడు అది ఇట్లా వంకటంకలుగా తిరిగినట్లయితే అది మొత్తం అరిగిపోతుంది. కడుపులో ఉన్నటువంటి ఆ యొక్క ఆహారం అరిగిపోతుంది. కానీ ఆ చేప సక్రమంగా నడిచింది. మనం నడుస్తాం దేవుని సన్నిధిలో సక్రమంగా, వంకలు టెంకలుగా ఎన్ని వంకలు కనపడితే అన్ని వంకలు తిరుగుతాం, ఏది కనపడితే వెళ్తాం, వెళ్ళే మార్గంలో వెళ్ళాం. ఇటు ఏదైనా కనపడితే ఇటు వెళ్తాం, ఇటు ఏదైనా కనపడితే ఇటు వెళ్తాం. కానీ చేప సరిగ్గా నడిచింది, వంకలు చింకలు తిరగకుండా నడిచింది. కడుపులో ఉన్నటువంటి యోనాని జీర్ణించుకోకుండా దేవుడి మాటకు లోబడి 2500 కిలోమీటర్లు ప్రయాణం చేసింది. ఆ మత్స్యం దేవుని మాట విని ఉపవాసం ఉండి తను ప్రయాణం చేసింది. యోనా మాట్లాడుతూ ఉన్నాడు. 9వ వచనం చూద్దాం. నీ వ్యాపారం ఏంటి అని వాళ్ళు అడుగుతూ ఉన్నప్పుడు తను మాట్లాడుతూ ఉన్నాడు, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికి నీ సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను అంటూ ఉన్నాడు. వాళ్ళు అడుగుతూ ఉన్నప్పుడు ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ చాలా పాపం ప్రయాసపడ్డారు ఆ ఓడలో ఉన్న వాళ్ళందరూ. సరుకులన్నీ ఓడలో నుండి తీసి సముద్రంలో వేశారు. అయినను ఆ యొక్క అలలు ఆగడం లేదు, ఆ తుఫాన్ ఆగడం లేదు. వాళ్ళకి అర్థం కాల. అంతా పరిశీలన చేసి అడుగుకు వెళ్ళి చూస్తే యోనా నిద్రపోతా ఉన్నాడు. చక్కగా యోనా నిద్రపోతా ఉన్నప్పుడు తను లేపి నువ్వు ఎవరు అసలు
నీ పరిస్థితి ఏంటి, నువ్వు చేస్తే ఏ పని చేస్తావు అని అడుగుతున్నప్పుడు యోనా అంటా ఉన్నాడు, ఈ తుఫాన్ వచ్చింది నా వల్లనే అని ఒప్పుకుంటా ఉన్నాడు. మనం ఒప్పుకుంటామా నిజ స్థితిని మనం ఒప్పుకుంటామంటే, అయ్యో నా వల్ల కాదు, అయ్యో నేను కాదు, ఇదిగో ఆ మనిషి వల్ల నేను ఇట్లా అయిపోయానంటాం, ఇదిగో ఈ మనిషి నన్ను ప్రేరేపించిందంట, ఇదిగో పరిస్థితుల ప్రభావం నాకు ఇలా జరిగిందంట. కానీ యోనా అలా అంటాడా, ఇది నా వల్లనే వచ్చింది, జీవం కలిగిన దేవుని బిడ్డను నేను, ఆకాశమునకును భూమిని సృష్టికర్త అయిన దేవుని బిడ్డను, దైవ సేవకును నేను, ఎబ్రీడను, ఈ తుఫాను నా వల్లే వచ్చిందని ఒప్పుకుంటా ఉన్నాడు. ఒప్పుకున్నటువంటి ఈయనను ఈ మత్స్యము మింగి జాగ్రత్తగా తీసుకెళ్తాము. మన ప్రయాణం ఎలా ఉండాలి, జాగ్రత్తగా నడవాలి. మనము జిగ్గిన దానికల్లా వెళ్ళకూడదు, వంకర టింగులుగా తిరగకూడదు. ఉపవాసం ఉన్న చాప 2వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, 2వ అధ్యాయం 10వ వచనంలో, అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞాపింపగా మత్స్యమునకు ఆజ్ఞేయగా అది యోనాను నేల మీద కక్కింది. అది యోనానంట నేల మీద క్రక్కి వేసింది. 2500 కిలోమీటర్లు ప్రయాణం చేసిన చేప నేల మీద కక్కేసింది. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు ఆ చేపని, నువ్వు ఇక్కడ మింగాలి, ఈ స్థలంలో మింగాలి, ఈ స్థలానికి వెళ్ళి కక్కాలి అని ఆ మత్స్యానికి దేవుడు ఆజ్ఞగా అది చివరి వరకు తన యొక్క యాత్రను జాగ్రత్తగా చేసింది. ఆ చేప తన యొక్క ప్రయాణంలో జాగ్రత్తగా ప్రయాణం చేసింది, తన పరుగును కడముట్టించింది. ఆ చేప తన పరుగును కడముట్టించింది. మన పరుగును మనం కడముట్టిస్తా ఉన్నామంటే మధ్యలోనే ఆగిపోయేటువంటి పరుగుగా ఉంటాం. శోధన వచ్చినప్పుడు ఆగిపోతాం, ఏదైనా వచ్చినప్పుడు ఆగిపోతాం. కానీ ఈ చేప తన పరుగును కడముట్టించిన చేపగా కనబడతాం. భక్తుడు అంటున్నట్లుగా విశ్వాసమును కాపాడుకుంటూ నా పరుగును కడముట్టించింది. ఈ చేప తన పరుగును కడముట్టించింది. ఏ దేవుడు చెప్పినట్లుగా జాగ్రత్తగా నడిచినటువంటి చేపగా మనకి కనబడతాం. మరి ఆ విధంగా మనము ఉపవాసం ఉండి చేప ఎంత జాగ్రత్తగా నడిచిన దేవుని సన్నిధిలో ఆ విధంగా నడవాలి. మరి నాలుగవది దేవునికి ఇచ్చినటువంటి చేప. మత్తయి సువార్త తీద్దాం. దేవునికి ఇచ్చినటువంటి చేప మత్తయి సువార్త 17వ అధ్యాయం తీద్దాం. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు 6 షెకెలు అను పన్ను వసూలు చేయువారు 6 షెకెలు అను పన్ను వసూలు చేయువారు వచ్చి, చదువు. మీ బోధకుడు ఈ బోధకుడు ఈ 6 షెకెలు చెల్లింపడా అని ఈ 6 షెకెలు చెల్లింపడానని అడుగగా చెల్లించును అనేది. అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే ఆ సంగతి ఎత్తి యేసు ఆ సంగతి ఎత్తి సీమోనా నీకేమి తోచుతున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేసేదరు? కుమారుల ఎద్దున అన్యుల ఎద్దున అని అడిగారు. అతడు అన్యుల ఎద్దనే అని చెప్పగా యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే అయినను మనము వారికి అభ్యంతరము కలుగు చేయకుండాట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల 1 షెకెలు దొరుకును. దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పారు. ఈ యొక్క చేప దేవునికి ఇచ్చినటువంటి చేప. ప్రజలు అడుగుతూ ఉన్నారు, మీరు పన్ను చెల్లించరా అని అడుగుతూ ఉన్నప్పుడు యేసయ్య అంటే ఉన్నాడు, అన్యులుగా ఇది ఎవరికి అంటా ఉన్నాడు. కుమారులు కూడా స్వతంత్రులు కూడా చెల్లించాలా అంటా ఉన్నాడు.
స్వతంత్రంలో చెల్లించారు కదా, కుమారులు చెల్లించారు కదా, అయినప్పటికి కూడా సరే వారికి అభ్యంతరకరంగా మనం ఉండకూడదు కనుక నువ్వు సముద్రానికి వెళ్ళు, సముద్రంలో మొదట వచ్చిన చేపల నుండి ఒక షెకేలు దొరుకుతుంది. దేవుడు ఆ చేప కూడా ఆజ్ఞయించాడు, నీవు నా విషయమై ఇవ్వాలి, నా యొక్క సుఖమును పనులను చెల్లించాలి అని దానికి ఆజ్ఞాపించాడు. ఆ విధంగా దేవుని యొక్క పని చేసినటువంటి చేప దేవునికి ఇచ్చింది. చేప దేవునికి పన్ను చెల్లించింది. మనం కూడా దేవునికి ఇచ్చేటువంటి చేపలుగా ఉండాలి. మంది మనకే చాలు, అంతే కదా, మంది మనకే చాలు, దేవునికి ఎక్కడ ఇవ్వగలం అంటా ఉన్నాం. మరి ఐదవది చూద్దాం. ఆశీర్వదించబడిన చేప. ఐదవది ఆశీర్వదించబడిన చేప. మత్తయి సువార్త 14వ అధ్యాయము 19వ వచనం. 14వ అధ్యాయం 19వ వచనంలో పచ్చిక మీద కూర్చునుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను కాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు తిన్నారంట. ఇక్కడ దేవుని చేతిలోనికి వచ్చినటువంటి చేప, ఆశీర్వదించబడిన చేప. ఆశీర్వదించబడాలంటే చేప ఎక్కడికి రావాలి? దేవుని చేతిలోకి రావాలి. దేవుని చేతిలోనికి వచ్చినప్పుడు ఆశీర్వదించబడతాం. దేవుని చేతిలోనికి రాకపోయినట్లయితే ఆ 2 చేపలు కానీ మిగిలిపోయాయి. దేవుని చేతిలోనికి వచ్చినాయి కనుక ఆ చేపలు ఆశీర్వదించబడి 5,000 మంది పురుషుల సంఖ్య, ఆ రోజుల్లో పురుషులను మాత్రమే సంఖ్య లెక్క కూర్చోటువంటి వారు, పిల్లలను స్త్రీలను సంఖ్యలో చేర్చేటువంటి వారు కాదు ఆ రోజుల్లో. అలాంటి సమయంలో పిల్లలు స్త్రీలను లెక్క చూస్తే 20,000 మంది ప్రజలు తినడానికి దేవుడు ఆశీర్వదించాడు. ఆయన చేతిలోనికి మనం రావాలి. ఆయన చేతిలోనికి వచ్చినప్పుడు మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన చేతిలోకి రాకుండా మనం ప్రక్కకు వెళ్ళిపోతే ఎలాగ ఆశీర్వదిస్తాడు? ప్రక్కకు వెళ్ళిపోతే మనం మనలాగే ఉంటాం. విత్తబడినప్పుడే, ఒక విత్తనం విత్తబడినప్పుడే విస్తారమైన పంట వస్తుంది. అలా కాకుండా నేను విత్తబడను, నేను పంట పోయి ఆలోచిస్తాను అంటే అట్లా కుదురుతుంది. నేను దేవుని చేతిలోనికి రాను, నాకు విస్తారమైనటువంటి ఆశీర్వాదం కావాలంటే ఎట్లా కుదురుతుంది? అలా కుదరదు కదా. మనము దేవుని చేతిలోనికి రావాలి. మనము దేవుని చేతిలోనికి వచ్చినప్పుడు మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నిజంగా ఈ చేపలో మంచి లక్షణాలు మనం చూస్తాం. దైవ సేవకుడి విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంది చేపలు. మనము దైవ సేవకుడి విషయంలో ఏ మాత్రం శ్రద్ధ తీసుకుంటా ఉన్నాం, జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. మరి ఈ చేప ఉపవాసం ఉంది, అలాగే తన పరుగును కడముట్టించింది. తను చేసినటువంటి మంచి పనులు మనం చూసాం. చేపలో ఉన్నటువంటి మంచి లక్షణాలు చూసాం. ఏమేమి చూసాం? చేపలో ఉన్న మంచి లక్షణాలు ఏమేమి చూసామంటే, లోబడిన చేప మొదటిది. మనం ఆ విధంగా లోబడుతున్నామా లేదా ఆలోచన చేసుకోవాలి. లోబడే స్వభావం అంటే దేవుడు మనలను నడిపిస్తాడు, విస్తారమైన వారుగా మారుస్తాడు. లోబడకపోతే మనము విస్తారమైన వారుగా మార్చబడం. పేతురు లోబడ్డాడు, యేసయ్య మాటకు లోబడ్డాడు, వల వేశాడు, చేపలు లోబడి ఆ వలలో నుంచి సముద్రం అనే ఈ లోకములో దేవుడు తన వాక్యం అనే వలను, స్వార్థ అనే వలను వేస్తున్నాడు. ఆ స్వార్థ అనే వలలోనికి
లోబడి మనం రావాలి. ఈ చేపలు పోటీ పడి వచ్చినట్లుగా మనం లోబడి దేవుని గొర్రెలోనికి రావాలి. మొదటిది లోబడిన చేప, రెండవది కాల్చబడిన చేప, శ్రమలలో నిలబడిన చేప, శోధనను సహించిన చేప. ఆ విధంగా మనం ఉండాలి. మూడవది ఉపవాసం ఉన్న చేప. ఉపవాసం ఉన్నామంటే పారిపోయేటువంటి చేపలు మనం. నిజమేనా? ఎన్ని చేపలు ఉపవాసం ఉంటాయో రేపు తేలాలి. ఉపవాసం ఉన్న చేప, ఉపవాసము ద్వారానే దీన్ని జయించగలరని యేసయ్య చెప్తారు. ఈ శిష్యులు చేయలేకపోయారు ఏంటయ్యా ఈ పని, వాళ్ళ వల్ల కాలేదు ఏంటయ్యా అని ప్రజలు అడుగుతున్నప్పుడు ఇది ఉపవాసము ద్వారానే సాధ్యము అంటారు. మనం మాత్రం నాన్ స్టాప్ గా తినడం నేర్చుకున్నాం, ఉపవాసం ఉండడం నేర్చుకోవాల. తిని 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 అరగక గందరగోళం అవుతున్నాం, వాడిని పెంచుకుంటూ ఉన్నాం. ఉపవాసం ఉండాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో అడగాలి దేవుని. నాలుగవది దేవునికి ఇచ్చినటువంటి చాట. మనం దేవునికి ఏమి ఇస్తా ఉన్నాం? ఏమి ఇస్తా ఉన్నాం? చాలా మంది ఇచ్చే విషయంలో ఇయ్యాల్సినవి ఇవ్వకుండా దొంగిలించేవారు చాలా మంది ఉన్నారు. ఇచ్చేవారు ఏం చేస్తారంటే కొంత ఇక్కడ కొంత అక్కడ ఇచ్చేటువంటి వారు ఉన్నారు. పలహారంలాగా విభజించి ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం అక్కడ కొంచెం ఇచ్చేవారు ఉన్నారు. క్రమము దేవుని సన్నిధిలో ఈ చేప దేవునికి ఇచ్చినట్టుగా మనం దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలి. మనం ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి సంపాదించుకుందామా, ఏమి సమకూర్చుకుందామా, ఇదే ఆలోచన మనకి. ఈ విధంగా కాదు, దేవునికి ఇవ్వాలి. అలాగే దేవుని చేతిలోనికి మనం రావాలి. ఈ 5 లక్షణాలు మనలో ఉంటే ఈ చేప తన పరుగును కడముట్టించింది కదా. మన పరుగును దేవుడు మనకిచ్చిన జీవితాన్ని దేవుని సన్నిధిలో నమ్మకంగా ముందుకు కొనసాగలుగుతూ ఉన్నాము. నమ్మకంగా మన పరుగు కడముట్టించగలుగుతా ఉన్నాము. మనం చనిపోయినాక సమాధి మీద పేరేయడం, విశ్వాసమును కాపాడుకుంటే నా పరుగు కడముట్టించేదని అని చనిపోయిన తర్వాత సమాధి మీద పేరు కాదు. మనం బ్రతికి ఉండగానే మనం విశ్వాస జీవితం ఎలాగో మనం పరిశీలన చేసుకోవాలి. మన బ్రతుకు ఎలాగో బ్రతికి మన ఇష్టానుసారంగా బ్రతికి చనిపోయిన తర్వాత సమాధి మీద పేరు వేసుకోవడం వల్ల ప్రయోజనం ఏమంటారు? అసలు అలాగ వేయడం చాలా తప్పు, అలాగ వేయకూడదు. నిజంగా విశ్వాసంలో పరిగెత్తితేనే అలాగేయాలి, విశ్వాసంలో పోరాడితేనే అలాగేయాలి. కానీ ఎవరికి పడితే వాళ్ళకి విశ్వాసాన్ని కాపాడుకుంటుంది అనేటువంటి కొటేషన్ ఆ సమాధుల మీద వేయకూడదు. చాలా విచారకరంగా ఉంటుంది అలాంటివి చూస్తున్నాము. అది ఆ వ్యక్తికి వర్తించదు కనుక అది వేయకూడదు. అది ఆ మాట ఎవరికైతే వర్తించదో వాళ్ళకు మాత్రమే, ఆ వ్యక్తులకు మాత్రమే అలాంటి కొటేషన్స్, అలాంటి రెఫరెన్స్ ఆ సమాధుల మీద వేయాలి. మన పరుగు దేవుని సన్నిధిలో కడముట్టించాలి. మనకిచ్చిన పనిని మనం జాగ్రత్తగా చేయాలి. దేవుడిచ్చిన ఆజ్ఞను నెరవేర్చిన చాప. మన దేవుడు ఏ రోజు మనకి ఎన్ని ఆజ్ఞలు ఇస్తూ ఉన్నాడు, ప్రతిరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు, ఏం ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, వాటిని మనం రోజు వేస్తూ ఉన్నాం. ఏ ఆజ్ఞను మనం వింటున్నాం, ఏ ఆజ్ఞకు లోబడుతూ ఉన్నాం, ఏ మాటను నెరవేరుస్తూ ఉన్నామని ఆలోచన చేస్తే మనలను మనం పరిశీలన చేసుకున్నాం. ఎక్కడ మనం లోపడతా ఉన్నాం, ఎక్కడ మనం ఆయన ఆజ్ఞను నెరవేరుస్తూ ఉన్నాం, ఎక్కడ మన పరుగును కాపాడుతూ, మన విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాం, సరైన మార్గంలో ఎక్కడ నడుస్తూ ఉన్నాం, దేవుని పని విషయంలో, దేవుని సాగుతున్న విషయంలో ఎక్కడ మనం జాగ్రత్త చూపిస్తూ ఉన్నాము. ఈ యొక్క మంచి లక్షణాలన్నింటినీ దేవుడు మనలో సంపూర్ణంగా నింపును గాక. మోకరిగా ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రము దేవా, వందనాలు చెల్లిస్తున్నాం. అయినా మీకు స్తోత్రాలు.
ఈ దినము నా తండ్రి నాతో మాతో మీరు మాట్లాడేందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. చేపలునైనా మీ సేవలో ఉన్నాయి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అలాంటి ప్రభానైనా తండ్రి చేపలుగా మీ సువార్త అనే వలలోనికి వచ్చినటువంటి చేపలమైన మేము తండ్రి ప్రభా మంచి లక్షణాలు కలిగిన వారు ముందుకు వెళ్ళడానికి మీ కృపను మాకు దయచేయండి తండ్రి. సహాయం చేయండి. లోబడే మనసును దయచేయండి అయినా శ్రమలలో నిలిచే మనసు దయచేయండి ప్రభా. జీవ కిరీటాన్ని పొందుకునే కృపను దయచేయండి నైనా. మీరు సహాయం చేయండి. ఉపవాసం అండి ప్రార్థించడం నేర్పించండి. సరైన మార్గంలో నడవడం నేర్పించడం అయినా. వంకర టికర జీవితాలు మా పొద్దు ప్రభావం మీరు కలిగించడం అయినా సహాయం చేయండి. మీకు ఇచ్చే వారంగా మా ప్రభావం అయినా ఇచ్చే అనుభవాలు మీరు మాకు నేర్పించండి తండ్రి. బోధించండి. స్తోత్రం అయినా. ఆశీర్వదించబడే అనుభవాలు మీరు మాకు దయచండి తండ్రి. కృప దయచండి ఆయన. మా పలువురినైనా ప్రభా అయా తండ్రి కడముట్టించే కృపను దయచండి ఆయన. సన్నిధిలో ప్రభా కడవరకునైనా సరిగ్గా నడిచే కృపను భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించి నడిపించమని భాగ్యాన్ని మా హృదయాలలో స్థిరపరచమని పరచమడుచున్నాను. నెమరు వేసుకుంటూ జీవించే కృపను దయచండి. విజుల ప్రతి ఒక్కరికి దీవెనకరంగా మార్చి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.